అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతా ప్రకాష్ 014. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈ రోజు వ్లాగ్ వచ్చి ఫ్రైడే వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ అయితే 9కి లేచాము. ఇంకా యథావిధిగా నేను లేట్ గా లేచానంటే మా హస్బెండ్ టీ పెట్టి నాకు ఇస్తారనమాట. దీంట్లో చాలా అదృష్టవంతురాలు నేనైతే. చాలా మంచిగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే నాకున్న మంచి బేబీకి నైట్ నిద్ర ఉండదని చెప్పి మా హస్బెండ్ తెలుసు కాబట్టి నన్ను ఎక్కువ డిస్టర్బ్ చేయరు. ఎందుకు లేట్ గా లెగిస్తున్నాను ఒక క్వశ్చన్ కూడా వేయరనమాట. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ గా ఫీల్ అవుతాను ఇలాంటి భర్త ఉన్నందుకు. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇంకా మార్నింగ్ అయితే 9కి లేచాం కాబట్టి ఇంకా అంతా కంగారు అనమాట. ఫుల్ గా చిరాకు వచ్చేసింది ఇవాళ. ఇంకా మధ్యలో మా మావయ్య వచ్చారు. ఇంకా మా మావయ్యకి టీ పెట్టి ఇచ్చాను. ఇంకా కాసేపు మా బొడ్డదాంతో ఆడారు. ఇంకా మా హస్బెండ్ మా మావయ్య ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోయారు అనమాట. ఎవరి పని దగ్గరికి వాళ్ళు. ఇంకా అదైతే నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా సడన్ గా వచ్చారనమాట. ఇది వచ్చి ఆఫ్టర్నూన్. ఇంకా నేను వాషింగ్ మిషన్ పోయింది ఆల్రెడీ మార్నింగ్ వేసా. మార్నింగ్ ఆగిపోయింది. అది పార్కింగ్ ప్లేస్ లో ఉంది కదా. నేను ఆన్ చేసేసి ఇంట్లోకి వచ్చి పని చేసేసుకుంటున్నాను. ఇంకా టైం కి వెళ్ళాను అనమాట. 1 అవర్ తర్వాత వెళ్తే సరిగ్గా పని చేయట్లేదు. వాషింగ్ మిషన్ రన్ అవ్వట్లేదు. ఇంకా అదంతా సెట్ చేసుకొని మళ్ళీ వేసి మళ్ళీ ఆపి మళ్ళీ వేసి మళ్ళీ ఆపి కంప్లైంట్ ఇచ్చి ఇంకా చాలా జరిగింది అనమాట. ఇంకా అసలు ఈ రోజు లేట్ గా లేగడమే పెద్ద గగనం అయిపోయింది అనమాట. అంతసేపు పనులు అసలు ఎక్కడ ఉండిపోయినాయి. విసుగొచ్చేసింది అనమాట. ఇవాళ లేట్ గా లెగిస్తేనే దానంత దరిద్రమైన రోజు ఇంకా వేరే ఏ రోజు ఉండదు అనమాట నాకు. ఇంకా అసలు ఏ పని అవ్వదు. ఏ పని చేయాలో అర్థం కాదు. ఒక పని చేస్తే ఇంకో పనికి అడ్డొచ్చుద్ది. ఇంకో పని చేస్తే ఇంకో పనికి అడ్డొచ్చుద్ది. అసలు కన్ఫ్యూజన్ అయిపోద్ది లేట్ గా లేస్తే. బట్ ఏం చేస్తాం, కొన్నిసార్లు ఇంకా లెగాల్సి వస్తుంది. తప్పట్లేదు. నాకు నా హెల్త్ గురించి నేను ఆలోచించుకోవాలి కాబట్టి. ఇంకా వాషింగ్ మిషన్ లేట్ గా అయ్యేసరికి మా హస్బెండ్ 1 కల్లా వస్తారనమాట లంచ్ కి. ఆయన ఫ్రీ టైమ్ లో ఇంకా ఆయన వచ్చారు. ఇంకా నేను వెళ్తాలే పైకి అన్నారు. ఇంకా పైకి వెళ్ళి బట్టలు ఆరేసి వచ్చాను. ఇంకా పిల్ల అప్పటికే ఏడుస్తుంది అనమాట. ఇంకా పిల్లకి ఫుడ్ పెట్టాలి కదా. ఇంకా నేను పైకి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా మా హస్బెండ్ ఇంకా మా బొడ్డదాన్ని ఆపలేరు అని చెప్పి ఇంకా నువ్వు చూసుకొని నేను వెళ్ళి బట్టలు ఆరేసి వస్తాను అన్నారు. సరే ఇంకా నాకు కూడా వచ్చిందే ఛాన్స్. ఎందుకంటే పైకి వెళ్ళాలంటే నా వల్ల కాదనమాట. 3వ ఫ్లోర్లు ఎక్కాలంటే నా కాలు పడిపోతున్నాయని నేను ఇంకా సందులో తీగలు కట్టించుకున్నాను. బట్ కొన్ని సార్లు లేట్ గా వేసినప్పుడు వాషింగ్ మిషన్ సందులో వేస్తే మాకు త్వరగా ఆరవన్నమాట. ఒక 2 days ఉంచేయాలి. మేమేంటంటే రేపు పొద్దున ఊరు వెళ్దామని ప్లాన్స్ వేసుకున్నాము, ఒక టూర్. సో దానికి ముందు మా పిల్లల బట్టలు అంతా కూడా సెట్ చేసుకోవాలి. నేను అన్ని కూడా ఉతకాల్సినవి ఉన్నాయన్నమాట, తీసుకువెళ్లాల్సి. ఇంకా అందుకని పైన వేసామంటే ఒక 2 hours లో ఆరిపోతాయి. వెంటనే ఇంకా లగేజ్ చదువుకోవచ్చు అని చెప్పి ఇంకా మేమైతే ఇంకా పైన వేసి రమ్మని చెప్పాను. ఇంకా చెప్పాను కదా లేట్ గా లేచామంటే దానంత దరిద్రం ఇంకెక్కడా ఉండదు అని చెప్పి ఇంకా కుకింగ్ కూడా అవ్వలేదు ఇంకా టయానికి. ఇంకా మా హస్బెండ్ ని ఇంకా కుకింగ్ అవ్వలేదని చెప్పి కర్రీస్ తీసుకొచ్చామని చెప్పాను. అసలు ఈరోజు చాలా ప్లాన్స్ వేసుకున్నాను, ఈ పని చేయాలి ఆ పని చేయాలని చెప్పి. బట్ ఒక్క పని అవ్వలేదండి. విసుగు వచ్చేసింది అనమాట నాకైతే. అసలు లేట్ గా లేచింటే పనులు అవ్వవు, పిల్లలు ఇసుకిచ్చేస్తారు అసలు. బాబోయ్. ఇంకా దాంతో పాటు వాషింగ్ మిషన్ కూడా ఇవాళ ఏడిపిచ్చేసింది నాకు. ఇంకా నైట్ అయితే బాగా గుర్తొచ్చారనమాట నా కొడుకు అయితే. అసలు నేను వెళ్ళినప్పుడు అయితే చాలా బెంగతో పంపించాను. అసలు ఉంటాడా లేదో, జ్వరం వచ్చేసిద్దేమో, లేకపోతే విసిగిచ్చేస్తాడేమో, మళ్ళీ వచ్చేస్తాడేమో 2 days కి అని చెప్పి నేను చాలా భయపడ్డాను. బట్ వాడు బానే ఉంటున్నాడు అక్కడ. మా ఇద్దరికి ఒకేసారి బెంగ తిరిగింది అనమాట నా కొడుకు మీద. ఇంకా వాడిని ఖచ్చితంగా తీసుకొచ్చేయాలి ఇంకా అని చెప్పి మా హస్బెండ్ ఇంకా ఈ రోజు వెళ్ళిపో నువ్వు అని చెప్తే నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే నాకు కుదరద్దా అని చెప్పి తిట్టారనమాట. పంపించే వరకు ఏమో తీసుకెళ్లేదని మీ అమ్మని తిట్టావు, పిల్లల్ని కనీసం ఒక వారం కూడా తీసుకెళ్లేదని తిట్టాను అనమాట నేను. అందుకని మా అమ్మ తీసుకెళ్ళింది. ఇంకా తీసుకెళ్ళి ఇంకా అందించాము, ఇలా తీసుకొచ్చేమా అని చెప్పి విసిగిచ్చేస్తున్నాను. నాకు గట్టిగా క్లాస్ స్పీకర్ మా హస్బెండ్. ఏమో తెలియదు నాకు ఆ టయానికి ఏదనిపిస్తే జరిగిపోవాలని నేను అంటానన్నమాట. ఇంకా రేపు పొద్దున ఒక 2-3 days లో మా బుడ్డను కూడా తీసుకొచ్చేస్తాము. ఇంకా నా వల్ల కాదు, నా కొడుకుని వదిలి నేను ఉండలేకపోతున్నాను. మెయిన్ గా ఒక సడన్ గా ఉండేసరికి నాకే బెంగ తిరిగింది ఏంటో మరి వాడి మీద. ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఇంకా నా కొడుకు వస్తే ఫ్రిడ్జ్ అసలు బతకనివ్వడనమాట. డోర్లు తీయడం వేయడం స్విచ్ ఆపడం, ఏదో పిచ్చి పిచ్చి పనులు చేస్తానే ఉంటాడు. ఇంకా వాడు ఉన్నప్పుడు ఎందుకులే ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం అని చెప్పి నేను వాడు ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ క్లీనింగ్స్ అంటే మా వాడు ఉన్నప్పుడు నేను చేయలేని పనులన్నీ కూడా మా వాడు వెళ్ళాక చేసుకుందాం అని చెప్పి రోజుకు ఒక్కొక్క
ఒక్కొక్క పని అయితే పెట్టుకుంటున్నాను అనమాట నేను. ఇంకా అలాగే ఇంకా లాస్ట్ గా ఈ రోజు అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్, టీవీ క్లీనింగ్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ అదంతా కూడా క్లీన్ చేసుకుందాం అని అయితే అనుకున్నాం. మరి ఈ పని ఎక్కడి వరకు వెళ్తుంది మా పిల్లతోనైతే తెలీదు. ఇలా ఫ్రిడ్జ్ సగం క్లీన్ చేయగానే మా బుడ్డతో లేచింది అనమాట. టైం అయితే 4 అయింది. నేను స్టార్ట్ చేయడం అయితే 1 కి స్టార్ట్ చేశాను లంచ్ తిని. ఇంకా 1 నుంచి కూడా ఆ ఫ్రిడ్జ్ సగమే అయ్యింది అనమాట. మధ్య మధ్యలో మా పిల్లలు ఎగడం, ఫీడింగ్ ఇవ్వడం, రావడం, స్నాక్స్ పెట్టడం, రావడం, ఇంకా అలాగా జరుగుతూనే ఉంది. ఇంకా టైం నాకు మొత్తం పనులన్నీ అయ్యేసరికి టైం 6:30 అయిందండి. ఈ పనులు పిల్లలు లేకపోతే ఈజీగా 1 అవర్ లో చేసేయచ్చు. ఫ్రిడ్జ్ క్లీనింగ్, టీవీ క్లీనింగ్, బట్టలు మడత పెట్టడం గానీ, ఇల్లు ఉడవడం గానీ ఏదైనా సరే 1 అవర్, 1.5 అవర్ లో అయిపోతుంది. బట్ ఇప్పుడేంటంటే పిల్లలు ఉండడం వల్ల నాకు ఎన్ని అవర్స్ పట్టిందో ఒకసారి మీరు చూడండి. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది అంటే న్యూ మామ్స్‌గా అయినోళ్ళు గానీ, లేకపోతే ఇంకా చూడడానికి మన ఇంటికి వస్తారు. అప్పుడు మన ఇల్లు అనేది చెండాలంగానే ఉంటది. నీట్‌గా ఉంటదని నేనైతే చెప్పను. బట్ నా ఇల్లు కూడా అలాగే నీట్‌గానే ఉండదు. చెండాలంగానే ఉంటది. ఎందుకంటే పిల్లలున్నారు. పిల్లలున్నప్పుడు అదంతా నీట్‌గా ఉండాలి. వాళ్ళొచ్చినప్పుడు మా ఇల్లు నీట్‌గా కనిపించాలి అని అనుకోవడం మనది తప్పు. ఇంకా వచ్చినోళ్ళేంటంటే మన ముందు బానే ఉంటారు. బట్ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళిల్లు ఇలా ఉంది, అసలు చెండాలంగా ఉంది, సరిగ్గా చెయ్యట్లేదు, ఎలా ఉంటున్నారో ఏంటో ఆ ఇంట్లో అని చెప్పి వేరే వాళ్ళకి మన మీద చాడీలు చెప్తారు. బట్ సిచ్యువేషన్స్ వాళ్ళేదో చెప్తారని చెప్పి మనం పిల్లల్ని పక్కన పెట్టి ముందు ఇల్లు నీట్ గా చేసేయాలి, వాళ్ళు వచ్చేసరికి మనం నీట్ గా కనిపించాలా అనుకోవడం అనేది మన తప్పు. కుక్కలు 100 వాగుతాయి, ఆ వాగిన దాంట్లో పట్టించుకోవడం అనేది మనది తప్పు. మన హెల్త్ మనం చూసుకోవాలి, మన పిల్లలు మనం చూసుకోవాలి, ఇల్లు నీట్ గా ఉంచుకోవాలి అని చెప్పి పిల్లల్ని పక్కన పెట్టామంటే అది అసలు చేసే పెద్ద తప్పు. మిస్టేక్ ఏంటంటే అదే అన్నమాట. అందుకని నేను ఎవరొచ్చినా రాకపోయినా ఒకవేళ చండాలంగా ఇల్లు ఉన్నా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది నా భర్తకి, నా పిల్లలకి. వాళ్ళకి మొత్తం చూసుకున్న తర్వాత నేను పనులు అనేవి అన్ని కూడా చేసుకుంటానన్నమాట. ఏదో నెలకో సంవత్సరానికి ఒకసారి వచ్చి మనం ఎలా ఉన్నాం చూసిపోయే వాళ్ళ గురించి ఆలోచించి మన పిల్లల్ని పక్కన పెట్టి మనం పనులు రోజు చేసుకున్నాం, ఇల్లు నీట్ గా ఉండాలని అనుకుంటే దానంత పనికి మాలిన ఆలోచన వేరేదేది ఉండదని నా ఫీలింగ్ అన్నమాట. అందుకే నేను ఫ్రిడ్జ్ ఆల్మోస్ట్ నా డెలివరీ అయ్యి మా ఇంటికి వచ్చి ఇప్పటికి 4 మంత్స్ అవుతుంది. 4 మంత్స్ నుంచి అనుకుంటున్నాను. ఇంతవరకు కూడా నేను అసలు ఫ్రిడ్జ్ క్లీన్ అనేది చేయలే. ఎందుకంటే నాకు కుదరలేదు. ఫ్రిడ్జ్ ఎలా ఉన్నా ఎవరెన్ని అనుకున్నా ఏమనుకున్నా నాకు వచ్చేదే లేదు. కుక్కలు ఏవో 100 వాగుతాయని వదిలేస్తాను నేను. అది మాత్రం మా హస్బెండ్ దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్ మొత్తం పీకి పాకం పెట్టాను కదా, లాస్ట్ లో అన్ని సెట్ చేసేసా. లాస్ట్ లో మూతున్నది మాత్రం నాకు అసలు పెట్టడం రావట్లే, పోయిందేమో అని చాలా టెన్షన్ పడిపోయాను. మా హస్బెండ్ అన్ని అలా చేస్తావు ఎందుకు, ఏదో లైట్ గా క్లీన్ చేసుకోవచ్చు కదా, అన్ని తీసి అక్కడ కడిగేసి తుడిచేసి అలా పనంతా ఎక్కువ పెట్టుకుని నైట్ ఏమో నడువు నొప్పి వచ్చింది, కాళ్ళు అవుతుంది అని చెప్పి అంటామని అక్కడ పెట్టినంత సేపు తిడతానే ఉన్నారనమాట నన్ను. ఇంక తిట్టే ముందు అది పెట్టు అని చెప్పి గట్టిగా అరిసా నేను. ఇంకా తర్వాత ఎలాగోట సెట్ అయిందండి. నాకైతే భయం వేసేసింది, బాబోయ్ 4 నెలల నుంచి అనుకుంటున్నాను క్లీన్ చేద్దామని చెప్పి, అదేమో జరగలేదు. ఇవాళ ఇవాళ క్లీన్ చేస్తే ఇది పోయిందేంట్రా బాబు, దీనికి ఎంత ఖర్చు అవుతుందో అని చెప్పి నాకైతే ఫుల్ టెన్షన్ అనమాట. ఎందుకంటే మా ఇంట్లో రిమోట్ పోయింది, ఏసీ రిమోట్ పోయింది. అప్పుడు గట్టిగా క్లాసులు పీకాడు మా ఆయన. ఇప్పుడు ఫ్రిడ్జ్ కూడా పోయిందంటే ఎక్కడరా బాబు ఎన్ని గొడవలు అయిపోతాయని కొంచెం భయం వేసింది అనమాట. బట్ ఏం లేదు, అదేం విరగలేదు, నాకు పెట్టడమే రాలేదు. ఫైనలీ మా ఆయన అయితే సెట్ చేసేసాడు. ఇంకా అటు చూసి ఇటు చూసి ఇంకా అక్కడ తిడుతుంటే ఎందుకు తిడుతున్నావు అని చెప్పి అక్కడ వీగాను అనమాట. లేకపోతే అసలు నస గోల, ఒక పక్కన నేనే సస్తున్నాను పని అవ్వక. ఇంకా మా ఆయన ఎందుకు తీసావు నువ్వు, అలా చేయొచ్చు కదా ఇలా చేయొచ్చు కదా అంటే ఒళ్ళు మండింది అనమాట నాకు. ఇంకా ఫైనల్లీ ఫ్రిడ్జ్ క్లీన్ అయిందండి. ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికే నాకు దగ్గరగా 1.5 టైం పట్టింది అనమాట. కొంచెం సగం చేసి సగం పిల్లని చూసి సగం చేసి, మా ఆయనేమో నిద్ర లేకపోతే ఉండలేడు. అసలు ఆ నిద్ర కంపల్సరీ ఇంటికి వచ్చాడంటే కనీసం 1 గంటన్నా పడుకోవాలి. నా పరిస్థితి ఏంటంటే పనులు అవ్వట్లేదు, నా కొడుకు రేపో ఎల్లుండి వచ్చేస్తాడు, మళ్ళీ ఈ పని అలాగే ఉండిపోయిద్దని నా బాధ నాది. మా ఆయన ఒక రోజు మెలకుగా ఉండరా నాయన అంటే ఆయన అసలే ఉండడు, నా వల్ల కాదు నేను పడుకుంటాను అంటాడు. అబ్బబ్బా, ఈ బ్యాక్గ్రౌండ్ వాయిస్ మా పిల్ల వాయిస్ వచ్చిందండి, కొంచెం అర్థం చేసుకోండి. అసలు నాకు మా పిల్ల టార్చర్ చూపిస్తుంది అనమాట. వాయిస్ ఇచ్చినప్పుడే లేస్తుంది, నాకేమో పనులు అయినప్పుడేమో చక్కగా ఖాళీ ఉన్న టైంలో మా బుడ్డదేమో అసలు నన్ను విసిగిచ్చేస్తుంది అనమాట పడుకోకుండా. కావాలని మెలకుగా ఉంటుంది, మరి దేవుడు అలా చేసి నన్ను ప్రెజర్ అంటే నీకు
శక్తి ఉందా లేదని టెస్ట్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. కానీ కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్ అండి. ఇంకా మ్యాటర్‌లోకి వచ్చేస్తే ఇంక డ్రెస్సింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసేసాను. ఎందుకంటే మా బుడ్డోడి ముందు నేను ఏదైనా క్లీన్ చేసి ఇలాంటి పనులేమైనా పెట్టుకున్నానంటే వాడు రేపొద్దున ఆ లిక్విడ్ కావాలని గోల గోల చేస్తాడనమాట. ఆ భయంతోనే నేను ఏ పనులు కూడా వాడున్నప్పుడు ఇలాంటి వాడికి నచ్చిన పనులు ఏమి కూడా నేను చేయను. ఆ లిక్విడ్ చూసాడంటే నాకు అది కావాలి, నాకు వాడుకుంటాను, లేకపోతే నేను స్ప్రే చేస్తాను అని చెప్పి ఇంకా విసిగిచ్చేస్తాడనమాట. ఇంకా ఇలా వద్దురా బాబు అని చెప్పి ఆల్రెడీ ఒకసారి ఆ దెబ్బ తిని ఉన్నాను. ఇంకా అది మర్చిపోవడానికి ఎంత ట్రై చేస్తానో వాడిని అలా చేయ ఇలా చేయని బొమ్మలు కొనిపెట్టడం కానీ అట్లా చేశాను అనమాట. ఫైనల్లీ మా వాడు వచ్చేసరికి నా పనులన్నీ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయినాయి. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఇలాంటి పనులని ఎప్పుడు చేసుకుంటానంటే మళ్ళీ ఒక 4, 5 నెలల తర్వాత చేసుకుంటాను. అప్పటి వరకు కూడా ఇలా నీట్ గా ఉంచడానికి అయితే మెయింటైన్ చేస్తాను. ఇంకా తప్పదు మరి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఊహ తెలిసేదాకా మనం ఇలా చేసుకోవాల్సిందే. ఒకరి గురించి మనం ఆలోచించుకుని మన పనులు చేసేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి, వాళ్ళ గురించి అంటే మన గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవాలి బయట అని మనం ఆలోచించుకోకూడదు. అది మాత్రం ప్లీజ్ అర్థం చేసుకోండి న్యూ మామ్స్ అయితే. సో ఫైనలీ అయితే ఇలా అయితే జరిగిందనమాట ఇవాళ. ఇంకా రేపొద్దునైతే మేము ఒక టూర్ ప్లాన్ చేస్తున్నాము. అది మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి, ఎవరెవరు వెళ్తున్నాము, ఆ ప్లానింగ్స్ అన్నీ కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో అయితే వస్తాయి. ఇంకా వీడియో అయితే మర్చిపోకుండా ప్లీజ్ అండి సపోర్ట్ అయితే చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ అన్ని వీడియోస్ చూడండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. చాలా 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 థ్యాంక్స్, నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. బట్ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. మీ ఒక్క లైక్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అంతే అండి వీడియో. బాయ్.